వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. నిన్న నైటే హెల్మెట్కి కెమెరా అంతా సెటప్ చేసిన, గతంలో సెటప్ చేసిన, బట్ ఆ ట్యాగు తెగిపోయింది. కొంతకాలం గ్యాప్ ఇవ్వడం జరిగింది. తిరిగి నిన్న దినం నా ట్యాగు కొనుక్కొని ఆ బెల్ట్ అండ్ కెమెరాకి అంటే ఫోన్ హోల్డర్ అదంతా ప్రాపర్గా సెట్ చేసి, అండ్ ఈరోజు మార్నింగ్ నుంచే హెల్మెట్కి ఫోన్ సెటప్ చేసి అయితే వీడియోలు రికార్డు చేయడం జరుగుతుంది. మన ప్యాటర్న్ రెగ్యులర్గా ఎలా ఉంటుంది అంటే, ఎక్కడైతే అభివృద్ధి పనులు జరుగుతాయో అక్కడికి వెళ్ళి మనకున్న మొబైల్లో వీడియోలు షూట్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాము. ఇక మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే టైంలో ఎవరైనా బండి నడిపే వాళ్ళు ఉంటే వెనకాల కూర్చొని వీడియోలు తీస్తుండే, అండ్ అది ఇబ్బంది అవుతుందని ఇక మనము హెల్మెట్కి ఒక సెటప్ చేసుకొని ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అయితే హెల్మెట్కి అయితే సెట్ చేసినాము. మనం మిగతా టైంలో వీడియోలు షూట్ చేసేదంతా ఐఫోన్లో, హెల్మెట్కి మాత్రం ఆండ్రాయిడ్ ఉంటుంది. ఇక్కడ వర్క్ జరుగుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఇది డ్రైన్ బాక్స్కి సంబంధించిన వర్క్ అని అయితే అర్థమవుతుంది మనకి. కరెక్ట్ నాగోల్ బ్రిడ్జ్ పక్కనే, మూసిపైన ఉన్న బ్రిడ్జ్ పక్కనే డ్రైన్ బాక్స్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. డ్రైన్ బాక్సేనా లేకపోతే ఇంకేదైనా అన్న? ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. దాన్ని చూస్తే మాత్రం నాకు డ్రైన్ బాక్స్ లాగానే కనబడుతుంది. ఇటు స్ట్రీట్ వెళ్ళిపోతే ఎల్బీ నగర్, కింద నుంచి వెళ్ళిపోతే కొత్తపేట వైపు వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళాలి అని ఒక ఆలోచనలో ఉన్నది నా మైండ్. ఎస్, కింద నుంచి చూస్ చేద్దాం అనుకుంటున్నా రూట్. ఎందుకో ఇవ్వాల పైకేని వెళ్దామా, ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎస్, పైకేని వెళ్తున్నా. ఎవ్రీ టైం వీడికి వచ్చిన ప్రతిసారి ఈ ఫ్లైఓవర్ కిందికేని వెళ్దామా పైకేని వెళ్దామా అని ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 10-20 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడే డిసిజన్ తీసుకుంటా. బట్ ఇవాళ ఏమైందంటే, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అది తీసే వరకు ఇంకా డిసిజన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకోలేకపోయినా అటు వెళ్దాము అని అనుకున్నా, మళ్ళీ ఇటు వెళ్దాము అని అనిపించింది. డిసిజన్స్ కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటాయి అన్నమాట. బట్ ఏదైనా నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం నాగోల్లో ఫ్లైఓవర్ పైన ఉన్నాము. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేసినారు. అది ఓపెనింగ్ వీడియో కూడా అప్పట్లో మనం తీసినాము. ఫ్రమ్ నాగోల్ మూసి బ్రిడ్జ్ నుంచి అలా ముందుకు మనం ట్రావెల్ చేస్తున్నాం. ఎల్బీ నగర్కి వెళ్ళే దారి. చాలా విషయాలు ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చాలా నీట్గా మాట్లాడుకుందాం. 40 స్పీడ్ మెయింటైన్ చేయాలి ఫ్లైఓవర్ పైన. నో స్టాపింగ్, నో స్టాండింగ్ అని బోర్డులు కూడా చక్కగా ఇక్కడ మెన్షన్ చేసినారు. ఒకసారి ఫ్లైఓవర్ నీట్నెస్ గురించి మాట్లాడుకుంటే 90% చాలా నీట్గానే ఉన్నది, కానీ ఈ పోస్టర్లు మాత్రమే మన వాళ్ళకి ఎప్పుడు వస్తుందో బుద్ధి తెలియదు. ఇది మన సొత్తు అనేది ఎందుకు మర్చిపోతారు? ఇది మన ప్రాపర్టీ అనేది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఈ పబ్లిక్ ప్రాపర్టీ మీదనే పోస్టర్లు అంటిస్తారు. ఫార్టీ స్పీడ్, నో స్టాపింగ్, నో స్టాండింగ్. మీ చుట్టుపక్కల ప్రాంతములలో ఏదైనా అభివృద్ధితో పనులు జరుగుతుంటే ఈ వీడియో కింద అడ్రస్ని డీటెయిల్గా మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. JBS 290U/202T కోహెడా అట. ఓకే, JBS నుంచి కోహెడాకి వెళ్ళే బస్సు అది, హయత్ నగర్ డిపోది. వెనక నుంచి ఒక బస్సు మనకు హారన్ కొడుతూనే ఉంది. మనం ఆల్మోస్ట్ లెఫ్టే ఉన్నాము. నేను మ్యాక్సిమము లెఫ్ట్ లైన్లోనే నడుపుతుంటా. కొన్ని సందర్భాలలో కొంచెం సిచ్యువేషన్ బట్టి రైట్ లైన్లో వెళ్తుంటా. బట్ 99% మన లెఫ్ట్ లేనే. లెఫ్ట్లో ఇంకా లెఫ్ట్ ఉంటా చాలా సందర్భాలలో. ఇప్పుడు కొన్ని ఇట్లా ఎదురుగా వస్తున్నాయని మరి మధ్యలో ఉన్నా. ఈ లోకల్లో ఏం చేస్తారు, మనం రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాం కాబట్టి మనకు తెలుసు. యూటర్న్ లేకపోయేసరికి ఎదురుగా కూడా వస్తారు. వెనక నుంచి ఇంకొక హారన్ కొడుతారు, వాళ్ళు బస్సుకు కొడుతారు.
నేను చాలా సందర్భాలలో నాకు కొన్ని చిరాకు వస్తుంది. నేను మొత్తం లెఫ్టే ఉంటా, అయినా కూడా ఆరని కొడతా. నేను ఎక్కడ మట్టి మీదకి దిగాల, అది అర్థమే కాదు. ప్రతి ఒక్కరికి తొందరే, మనం ఏం చేయలేం. ప్యాంటర్ ఇది ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్, లక్కీ రెస్టారెంట్. బిర్యానీ అయితే బాగానే ఉంటుంది, చాలా సందర్భాల్లో తిన్నాము. కాస్ట్ మర్చిపోయినా. పొద్దున్నే వస్తే పూరి ఉంటుంది భయ్య, అసలు అదిరిపోతుంది పూరి. చాయ్ కూడా బాగుంటుంది, ఇరానీ చాయ్. ఈ లోకల్లో ఇరానీ చాయ్ ఎక్కడ బాగా దొరుకుతుంది అంటే లక్కీలోనే. ఇక్కడ వరకు ఉన్న దానికి మొత్తం ఓవరాల్ హైదరాబాద్లో లక్కీలో బాగుంటుంది అన్నట్లే. మనం అల్కాపూరి దాడుతున్నాం. ఇది రెగ్యులర్గా రూట్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. బట్ మనం ఎందుకు ఈ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వీడియోలు చేస్తున్నాం అంటే ముఖ్య ఉద్దేశం ప్రజెంట్ రోడ్ కండిషన్ ఎలా ఉన్నది ఎప్పటికప్పుడు అనేది నేను చూస్తూ మీకు చూపించడం ఒక ఉద్దేశం. రెండవది, హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకు కూడా రూట్స్ అనేటివి అర్థం కావాలనేది. మూడవది, కొంతమంది హైదరాబాద్లో బాగా తిరిగి ఫారెన్కి వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా తిరిగి ఊరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ప్రజెంట్ ఈ రోడ్లు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు చూసి వాళ్ళ ఓల్డ్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటారని, అట్లా చాలా రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయనుకోండి ఇలా ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్కి వెళ్ళే వీడియోలు తీయడానికి. అండ్ మేజర్గా చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న లెంత్ వీడియోలు చేయండి, బైక్ పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ దాకా వీడియోలు తీస్తుండని అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్, ఫర్ యువర్ పాజిటివ్ వర్డ్స్. ఇదిగోండి, ఈ అల్కాపూరి దాటగానే కామినేని ఫ్లైఓవర్ రాకముందే కామినేని ఫ్లైఓవర్కి దగ్గరలోనే జియో పెట్రోల్ బంక్ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ లీటర్ మీద ₹2 ఆఫర్ నడుస్తున్నది. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెట్టిన, చాలామంది చూసినారు. ఎన్ని రోజుల వరకు ఈ ఆఫర్ నడుస్తుందో అయితే తెలియదు. ఈవినింగ్ 5 PM వరకే ఇది, మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM. ₹2 అంటే మామూలు విషయం కాదు. ₹2 తక్కువ లీటర్ మీద, ఓన్లీ పెట్రోల్. ఓకేనా? ఇటు సైడ్ ఎవరైనా ట్రావెల్ చేస్తే ఒకసారి ట్రై చెయ్యండి. ఇది ఫిబ్రవరి 11th రోజు విజువల్ అయితే రికార్డ్ చేయడము జరుగుతుంది. రోడ్ దాటుతున్నారు. మనం కామినేని ఫ్లైఓవర్ మీద నుండి వెళ్తున్నాం. ఫిబ్రవరి 11 4:15 ఆ టైంలో తీస్తున్నా. ఇది వైడ్ యాంగిల్లో పెట్టేసరికి వాచ్ ఫోకస్ కావట్లేదు ఎంత చేసినా. అదే 1x పెడితే ఫోకస్ అవుతుంది. అన్న ఖాళీ నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో పోతుంది. ఇది కామినేని ఫ్లైఓవర్. మనము నాగోల్ బ్రిడ్జ్ దాటినాం, నాగోల్ ఫ్లైఓవర్ దాటినాం, కామినేని ఫ్లైఓవర్ దాటుతున్నాం. చాలామందికి ఉన్న ఒక సందేహం ఏంటంటే, అరే వేసిరు మెట్రోలు నాగోల్ దాకా వేసిరు, నాగోల్ నుండి ఎల్బీనగర్ దాకా కూడా జాయింట్ చేసి అయిపోతుండే కదా అని చాలామందికి చాలా సందేహాలు చాలా సందర్భాల్లో వచ్చినాయి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఫీల్ అయినారా, అరే నాగోల్ దాకా ఎందుకున్నది, నాగోల్ నుండి ఎల్బీనగర్ దాకా కూడా ఉంటే అయిపోయేది కదా అని మీరు ఫీల్ అయితే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ ఫీలింగ్ ఉంది ఒకటి, అదేంటిదంటే నా ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో వేస్తే బాగుంటుందని. ఎందుకంటే చాలామంది ఆ వనసల్పురం హయత్ నగర్ నుండి అటు హైటెక్ సిటీ వైపు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా ఒక బిజీ రోడే. ఈ ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు వీలైతే ఆర్ఎఫ్సి దాకా మెట్రో వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సరే, ఆర్ఎఫ్సి దాకా కాకపోయినా హయత్ నగర్ దాకా వేస్తాను బాగుంటుందని. మేబీ ఫ్యూచర్లో వేస్తారేమో చూడాలి. లెఫ్ట్ సైడ్ ఉందంతా కామినేని హాస్పిటల్. ఎస్, మనము ఇలా కిందికి అండర్ పాస్ నుంచి వెళ్ళిపోతే ఒక సైడ్ వెళ్తాము. అండర్ పాస్ నుంచి వెళ్ళకుండా పైనుండి వెళ్ళిపోయినాం అనుకోండి, విజయవాడ హైవే టచ్ అయిపోతాం. ఐ మీన్ పైనుంచి వెళ్తే ఇమ్మీడియట్గా లెఫ్ట్ కొట్టేసేయాలి. లెఫ్ట్ కొడితే విజయవాడకు వెళ్ళే బస్సులు, నల్గొండకు వెళ్ళే బస్సులు అవన్నీ కూడా అక్కడ ఆగుతాయి. మనం ఇప్పుడు ఈ అండర్ పాస్లో నుంచి వెళ్తున్నాం. ఈ అండర్ పాస్కు వెళ్తే సాగర్ రింగ్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రీట్ సాగర్ రింగ్ రోడ్ ఆ సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఆ బైరంలో కూడా నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే
ఒక వైపు వెళ్తాము ఓవైసీ సైడ్, అక్కడ నుంచి రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి కర్మాన్ ఘాట్, చెంపాపేట్, సంతోష్ నగర్ వైపు వెళ్తాము. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్, ఇక్కడ ఈ వచ్చే సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి మనం సాగర్ రింగ్ రోడ్, అటు నాగార్జున సాగర్ రోడ్ సైడ్ ఇబ్రహీంపట్నం సైడ్ అయితే వెళ్తాం. ఇండియన్ మెడల్ విన్నర్స్ అట్ 2024 ఒలింపిక్స్ థీమ్ తీసుకొని ఇదంతా కూడా పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడతోటి వీడియో ఎండ్ చేద్దాము అని అయితే అనుకోవడం జరుగుతుంది. ఫ్రమ్ నాగో టు ఎల్బీ నగర్. ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.